హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఈరోజు పోహా ఎలా తయారు చేయాలో మా వీడియోలో చూసిద్దాం. దీన్ని అటుకుల వగ్గాని కూడా అంటారు. ఫస్ట్ 2 ఆనియన్స్ తీసుకోవాలి అండ్ అలాగే వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే కొద్దిగా మంచిగా ఉంటుందండి. తర్వాత 2 టమాటోస్ తీసుకోవాలి. వాటిని కూడా చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి. పొడిగా కట్ చేసుకుంటే అంతగా పోహా కదండి, అంతగా బాగుండదు. సో అందుకోసం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే తర్వాత పచ్చిమిరపకాయ తీసుకోవాలి. 3 to 4 వరకు తీసుకోవచ్చండి మన స్పైసీని బట్టి. తర్వాత ఈ అటుకుల్ని బాగా వాష్ చేసుకొని 3 to 4 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా 5 to 10 మినిట్స్ ఇలా గట్టిగా పిండుకొని ఇలా నానబెట్టుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇక్కడ కొద్దిగా కూడా వాటర్ ఉండకూడదండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఇలా 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అండ్ అలాగే తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, తర్వాత కొన్ని శనక్కాయలు వేసుకోవాలి కొద్దిగా టేస్ట్ కోసం. అండ్ అలాగే తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండ్ అలాగే టమోటాలు అండ్ అలాగే ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసుకున్నవన్నీ ఒకేసారి వేసేసుకోవాలి. అండ్ అలాగే బాగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే కొద్దిగా ఆయిల్ అంతా దానికి పట్టాలి కదా, సో అందుకోసం అని ఇలా ఒక 2 to 3 మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా 2 to 3 మినిట్స్ తర్వాత ఇలా వేగించుకున్న తర్వాత మనము 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనకు చూసిన కొద్దిగా ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అండి. అలాగే నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుందామని 1 టేబుల్ స్పూనే వేసాను. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అండి పసుపు బాగా ఆనియన్స్కి, టమోటాకి, పచ్చిమిరపకాయలు బాగా అంటుకోవాలి కదా, సో అందుకోసమని. తర్వాత కొద్దిగా వాటర్ వేసానండి, ఎందుకంటే కొద్దిగా మంచిగా ఉడకాలి కదా, సో అందుకోసమని. ఇక్కడ చూడండి, బాగా ఇలా తిప్పుకున్న తర్వాత బాగా వేగించుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నానా, ఈ క్వాంటిటీ వచ్చిన వరకు బాగా వేగించుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న అటుకులు ఉంటాయి కదా, నేను చెప్పాను కదా ఇలా వాష్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ గట్టిగా పెండుకొని నానబెట్టుకోవాలని చెప్పి, అటుకుల్ని ఇలా పెనంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం ఆ గుజ్జు అంతా మొత్తం అంటుకోవాలి కదా, సో అందుకోసమని ఇలా బాగా మిక్స్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా తర్వాత కలర్ వచ్చేసిందో. తర్వాత నిమ్మకాయ వేస్తున్నానండి. ఇక్కడ చూడండి, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నిమ్మకాయ అండి. మనము 1 to 1.5 నిమ్మకాయ వేసుకోవచ్చు. మనకు పుల్లగా తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొద్దిగా చప్పగా తినేవాళ్ళు ఉంటారు, సో అందుకోసమని నేను 1.5 నిమ్మకాయ వేసానండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, తర్వాత నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అదంతా అయిపోయాక ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పోహా రెడీ అండి. దీన్ని అటుకుల వగ్గాని కూడా అంటామని చెప్పాను కదా. తర్వాత ఇలా గార్నిష్ చేస్తున్నాను, కొత్తిమీర ఉంటుంది కదా దానిపైన అలా గార్నిష్ చేస్తే ఎంతో రుచికరంగా ఉండే పోహార్ అటుకుల వగ్గాని రెడీ అండి. చాలా సింపుల్, చూసారు కదా. అండ్ అలాగే ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే పక్కన గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.